మంచిర్యాల జిల్లా చెన్నూరులో న్యాయం చేయాలని వెళ్తున్న బాధితుల పట్ల చెన్నూరు పోలీసులు వివక్ష చూపెడుతున్నారని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు మధ్యల భవానీ చెన్నూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఓ దళిత మహిళ తన 15 ఏళ్ల కూతురును ప్రేమ పేరుతో లొంగ తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గత 15 రోజులుగా న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమని, ధనికులు రాజకీయ నాయకుల పట్ల ఒకలా నిరుపేదలైన మహిళలు దళితుల పట్ల మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసులు అందరికీ ఒకేలా న్యాయం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలని, మరోసారి చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత అధికారులు సైతం దృష్టి సారించాలని భవానీ కోరారు. ప్రగతిశీల మహిళా సంఘం నుండి ఈరోజు నిన్నటి రోజున చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఒక మహిళా నాయకురాలు ప్రేమ పేరుతోని మోసం చేసిండు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే చెన్నూరు సిఐ గారు కంప్లైంట్ తీసుకోపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం. అదే విధంగా ఇంకో 3 రోజుల నుండి ఆమె పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అంతకుముందు గతంలో కూడా ఒక మహిళా నాయకురాలు వచ్చి చింతలపల్లి నుండి వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తీసుకోపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ అమ్మాయి కూడా ప్రేమ పేరుతో మోసపోయి పోలీస్ స్టేషన్కి వస్తే పిటిషన్ తీసుకోలేదు. అదేవిధంగా మేము చెన్నూరు సిఐ గారిని కోరేది ఒకటే, నిరుపేదలు దళిత బిడ్డలు మహిళలు వస్తే ఎందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎందుకు కేసు పెట్టట్లేదు అని చెప్పేసి ఈరోజు చెన్నూరు సిఐ గారిని మేము అడుగుతున్నాం. ప్రగతిశీల మహిళా సంఘం నుండి అందరికీ సమానమే, ఎందుకు ఆ మహిళల్ని ఎట్లా మీరు 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత రాండి అని చెప్పేసి కేసును తీసుకోపోవడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం. ఒక్కరిద్దరు పోలీసు వాళ్ళు చేసినటువంటి పనిని మేము అందరినీ పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా మేము తప్పు పట్టట్లేదు, కానీ పై అధికారులకు మేము తెలియజేసేది ఒకటే, సార్ దయచేసి మహిళల పట్ల పోలీసులు చేసి చెన్నూరు పోలీస్ స్టేషన్లో జరిగేటువంటి సంఘటన పైన ఒకసారి ఏసీపీ గారు సిపి గారు వాళ్ళు కూడా అడగాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ప్రగతిశీల మహిళా సంఘం నుండి కోరుతున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకులు వెళ్తేనేమో ఫోన్లలోనే పనులు చేసి పెడతారు, తెల్ల బట్టలు వేసుకొని పోయినటువంటి నాయకులకేమో పని చేస్తారు, కానీ సాధారణంగా ఉన్నటువంటి ఈ రోజు ఒక పేద బిడ్డలు పోలీస్ స్టేషన్ పోతే న్యాయం చేయకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా భారత రాజ్యాంగం ప్రశ్నించే హక్కు అందరికి ఇచ్చింది. ఈ రోజు పొద్దున మీడియా మిత్రులు వెళ్తే అప్పుడు కేసు నమోదు చేయడం జరుగుతుంది, కానీ అప్పటిదాకా కేసు కానీ ఏమి కానీ పెట్టలేదు. ఈ రోజు మేము వెళ్ళిన తర్వాత కేసు పెడుతున్నారు, కానీ ఇలాంటిది జరగద్దు మళ్ళొక్కసారి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా భారత రాజ్యాంగం అందరికీ హక్కునిచ్చింది. చట్టాలు ఏదైతే భారత రాజ్యాంగాన్ని గౌరవించుకొని పూర్తిగా వీళ్ళు డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఫిర్యాదు ఎవరిచ్చినా కూడా వాళ్ళకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం నుండి కోరుకుంటున్నాం. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కల్పించినటువంటి పన్నుల మీదకి వెళ్ళే ఈ అధికారులకు జీతాలు వస్తున్నాయి తప్ప రాజకీయ నాయకులు జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి ఒకసారి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇంకొకసారి చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఎవరు పిటిషన్ ఇవ్వడానికి వచ్చినా కూడా వాళ్ళను వెనుకకి పంపించొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పేసి చెన్నూరు సిఐ గారికి మేము తెలియజేస్తూ ఉన్నాం.